హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వై స్టాక్ మార్కెట్. అసలు స్టాక్ మార్కెట్ అనేది ఎందుకు, స్టాక్ మార్కెట్లో మనం అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, దానివల్ల మనకి ఉపయోగం ఏంటిది. ఇలా నన్ను చాలామంది నా ఫ్రెండ్స్ నన్ను అడిగారనమాట. మామ స్టాక్ మార్కెట్ అంటూ ఉంటాం, స్టాక్ మార్కెట్ వల్ల మనకు ఉపయోగం ఏంటిదిరా, అసలు దానివల్ల మనకు లాభం ఏంటిది, ఏమైనా ఉందా అనేసి చాలామంది నన్ను అడిగారనమాట. వాళ్ళందరికీ ఈ యొక్క వీడియోతో చాలా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అసలు మనం స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే, సైడ్ ఇన్కమ్ లేదా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యూజింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి, అలాగే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, మనం ఒకే దగ్గర కూర్చొని ఎన్నో పెద్ద పెద్ద పనులు చేయొచ్చు. అలానే స్టాక్ మార్కెట్ అనేది ఏంటిదంటే కొంచెం ఒక డేలో ఒక 5 minutes లేదా ఒక వీక్లో ఒక 10 minutes లేదా ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ మనం కొంచెం బ్రెయిన్ పెట్టి నాలెడ్జ్ పెట్టి కొంచెం మనీ ఇన్వెస్ట్ చేస్తే మనకు సైడ్ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకు స్టాక్ మార్కెట్ వల్ల మనకి సైడ్ ఇన్కమ్ వస్తుంది. మన డ్రీమ్స్ అంటే ఇప్పుడు మనం ట్రావెల్ చేద్దాం అనుకున్నా కానీ మనకు మనీ సరిపోవు. ఇప్పుడు మనకి శాలరీ అనేది వస్తుంది, కానీ ఆ శాలరీ మన ఖర్చులకే అయిపోతుంది, సైడ్ ఇన్కమ్ అనేది ఉండదు. సో అలా మనం శాలరీలో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తే మనకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంచెం జమ చేస్తూ ఓవరాల్గా 10 రోజులకు నెలకు అట్లా హెవీగా అమౌంట్ జనరేట్ అయ్యి దాన్ని మనకు దేనికి కావాలో దానికి యూటిలైజ్ చేసుకోవచ్చు. దానికోసం మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం కొంచెం ఒక సేఫ్ సైడ్ బెట్టింగ్ యాప్స్ అవి ఇవి కాకుండా ఇది ఒక సేఫ్ సైడ్ అనమాట. స్టాక్ మార్కెట్లో మనం ఏమేమి చేయొచ్చు, స్టాక్ మార్కెట్లో మొదటిగా మనం ఇన్వెస్టింగ్ చేయొచ్చు. ఇన్వెస్టింగ్ చేయడానికి ఏమేమి కావాలి అంటే, సరే ఓకే నా దగ్గర మనీ ఉన్నాయి కానీ టైం లేదు, మంత్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ నేను పక్కకు తీసి ఇన్వెస్ట్ చేయగలుగుతా, కానీ నాకు నాలెడ్జ్ లేదు, ఆ మనీ గ్రో అవ్వాలి అంటే ఏం చేయాలి అన్న వాళ్ళకి ఇన్వెస్టింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. స్టాక్స్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చాలా మంచి స్టాక్స్ ఉన్నాయి. 5 yearsలో రిటర్న్ మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్. అంటే కొంచెం రీసెర్చ్ చేయాలి, అంతే, ఏం లేదు. కొంచెం ఒక ½ an hour ఒక 1 hour గట్టిగా రీసెర్చ్ చేసి ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి మర్చిపోతే అయిపోయింది. ఇంకా అదే ఆటోమేటిక్గా కాంపౌండింగ్ ద్వారా మార్కెట్లో మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. జస్ట్ ఏం లేదు, మనం ఫోన్లోనే ఒకసారి ఒక ½ an hour 1 hour రీసెర్చ్ చేసి ఫోన్లోనే మనం ఇన్వెస్ట్ చేసేస్తే, బ్రోకర్ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేసేస్తే అయిపోతుంది. ఆటోమేటిక్ మనీ జనరేట్ అయిపోతాయి అనమాట మనకి. అదే ఇప్పుడు ఒక కొటేషన్ ఉంటుంది, మనం పడుకున్నా కానీ మన కోసం మనీ వర్క్ చేస్తుంది అంటారు, చూసినారా, అలా అనమాట ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంచి స్టాక్స్ ఉన్నాయి అనమాట. మనం కొంచెం రీసెర్చ్ చేసి మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాటిని మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, ఒక సైడ్ ఇన్కమ్ లాగా మనకు జనరేట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే రీసెంట్గా L&T, ఇది ఒక టిప్ లెక్క తీసుకోకండి, ఇది జస్ట్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. నేను ఏదో మీకు ఈ స్టాక్ని సజెస్ట్ చేస్తున్నట్టు కాదు, జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నా. ఇలా చాలా స్టాక్స్ ఉంటాయి, మనం మంచి రీసెర్చ్ చేసి మనం స్వతహాగా కొంచెం రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ చూసుకున్నట్టయితే L&T స్టాక్ వచ్చేసి రీసెంట్గా 212% మనకి రిటర్న్స్ ఇచ్చింది అనమాట L&T స్టాక్. ఓకే, ఇందులో కనుక మనం ఒక 5 years బ్యాక్ 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే అవి ఇప్పుడు మనకి దగ్గర 3 లక్షల దాకా అవుతుంది. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్లస్ 3 లక్షల ప్రాఫిట్, మొత్తం 4 లక్షలు అవుతుండే. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో ఎగ్జాంపుల్, టైటాన్ కూడా చాలా మంచి స్టాక్. ఇందులో కూడా రీసెంట్గా ఒక 5 years బ్యాక్ మనం ఇందులో కూడా 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మనకు ఒక 3 లక్షల ప్రాఫిట్ వస్తుండే, మన 1 లక్ష రూపాయలు కూడా అట్నే ఉంటుండే. ఓకే, మా దగ్గర 1 లక్ష రూపాయలు లేవుగా అంటే ఇక్కడ 1 లక్ష రూపాయలు అనేది మ్యాటర్ కాదు, పర్సెంటేజ్ ఇంపార్టెంట్ అనమాట. మనీ పరంగా చూడకండి, పర్సెంటేజ్ పరంగా చూడండి, మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందండి. ఇప్పుడు 10,000 ఇన్వెస్ట్ చేసినా కూడా 30,000 అవుతుంది, 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినా కూడా 3 లక్షలు ప్రాఫిట్ దాకా వస్తుంది. అలా 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసినా కూడా 3 కోట్లు, అట్లా అమౌంట్ని బట్టి ఉంటుంది. సో అమౌంట్ని కన్సిడర్ చేయొద్దు, పర్సెంటేజ్ని కన్సిడర్ చేయండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే, నా దగ్గర ఆ 1 hour టైం కూడా లేదు, ఆ ½ an hour టైం కూడా లేదు, నాకు అసలు మార్కెట్ గురించి కంప్లీట్గా తెలియదు, నేను ఎట్లా రీసెర్చ్ చేస్తా, సో కానీ నా దగ్గర మనీ ఉన్నాయి, నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ ఈజ్ చాలా బెస్ట్ ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్ అంటే తెలిసే ఉంటుంది, మనకు చాలా యాడ్స్ వస్తుంటాయి, మనం చాలాసార్లు చూసే ఉంటాం. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటిదంటే ఏం లేదు, జస్ట్ చాలా ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళే మన ఫండ్ని మేనేజ్ చేస్తుంటారు. జస్ట్ మనం మన ఫండ్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అంటే మనం వాళ్ళ పోర్ట్ఫోలియో అని కాదు, వాళ్ళు
కొన్ని స్టాక్స్ని అన్నిటిని గ్యాదర్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్గా ఫామ్ చేసి దానిలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మనం ఇచ్చే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అది మనకు మన డాష్బోర్డ్లో రిఫ్లెక్ట్ అవుతానే ఉంటుంది. ప్రతిసారి మనం ట్రాక్ చేసుకోవచ్చు. కానీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ రిటర్న్గా ఇస్తారనమాట. అంటే ఒక 15%, 18%, ఒక 12%, అట్లా ఒక్కొక్క ఫండ్ మేనేజర్ది ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుంది. ఆ పర్సెంటేజ్ ప్రకారంగా మనకు రిటర్న్స్ ఇస్తూ ఉంటారన్నమాట. దాని ప్రకారంగా దానికి ఒక 5-10 మినిట్స్ రీసెర్చ్ చాలు. అలా మనం ఒక 5-10 మినిట్స్ రీసెర్చ్ చేసి ఏదో ఒక మంచి ఫండ్లో ఇన్వెస్ట్ చేసేస్తే అది కూడా మనకు ఒక పర్సెంటేజ్ ప్రకారంగా రిటర్న్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి వచ్చేసి లేదు నేను ఫండ్ మేనేజర్ వాళ్ళకు కూడా ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే అందులో కూడా రిస్క్ ఉంటుంది కదా కొంచెం. సో లేదు, నేను మంత్లీ ఎట్ ఏ టైం ఒకే అమౌంట్ ఇవ్వలేను, మంత్లీ కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తా అనుకున్న వాళ్ళకి ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. ఎస్ఐపి అంటే ఏంటిదంటే మంత్లీ ఇంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తాం అని ఒక ఫండ్లో, అంటే ఫండ్ అని కాదు, ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అది జెరోదా, అప్స్టాక్స్ లేదా గ్రో వంటి బ్రోకర్ యాప్స్లోకి వెళ్ళి చూస్తే మనకి ఎస్ఐపి అని క్లియర్గా ఒక కేటగిరీ అనేది అవుపిస్తుంది అనమాట. ఆ కేటగిరీలోకి వెళ్ళి మనం మంత్లీ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయగలుగుతాం అనేది సెలెక్ట్ చేసుకుంటే 500, 1000, 5000, 10,000, 15,000 అలా ఒక పర్టికులర్ అమౌంట్ని సెలెక్ట్ చేసుకుంటే మంత్లీ మన అకౌంట్లో నుంచి వెళ్ళి ఆ అమౌంట్ డిడక్ట్ అయిపోతూ ఉంటాయి, ఇన్వెస్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఇన్వెస్ట్ అయిన అమౌంట్ ఎక్కడ వెళ్తుంది అంటే ఆ ఇన్వెస్ట్ అయిన అమౌంట్ మొత్తం కాంపౌండింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం 5,000 ఇన్వెస్ట్ చేసినాం, ఈ మంత్ 5,000 యాడ్ అయినాయి, అవి ఇన్వెస్ట్ అయిపోతాయి. సో కొంచెం కొద్దిగా గొప్ప గ్రో అవుతుంది. మళ్ళీ ఇంకో 10,000, ఇంకో నెక్స్ట్ మంత్ 5,000 యాడ్ అవుతాయి, 10,000 అయింది. 10,000 ప్లస్ ఈ 5,000 ఇన్వెస్ట్ చేసినాం కదా, అది కొద్దిగా గొప్ప గ్రో అవుతుంది. ఆ గ్రో అయిన అమౌంట్ ప్లస్ ఆ 5,000 టోటల్గా 10,000 ప్లస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే రిటర్న్ 10,000 ప్లస్ నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. అలానే ఇంకో థర్డ్ మంత్కి 15,000 ప్లస్ ఇది ఎక్స్ట్రా అమౌంట్ 15,000 ప్లస్ అట్లా క్యాలిక్యులేట్ అవుతూ కంపౌండింగ్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఎస్ఐపి క్యాలిక్యులేటర్స్ మనకు ఉంటాయి. మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మనం మంత్లీ ఒక 15,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుందాం, మార్కెట్ ఒక 15% రిటర్న్ ఇస్తుంది అనుకుందాం. ఆన్లైన్ యావరేజ్గా మార్కెట్ యొక్క రిటర్న్స్ ఎట్లా ఉంటాయంటే 12% to 18% మధ్యలో ఉంటాయి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. కానీ ఓకే, ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటరే. ఫిక్స్డ్ డిపాజిట్లో మనకు 7.5% మాత్రమే రిటర్న్స్ వస్తాయి అనమాట, ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్. ఇక్కడ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు 18% అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, 20% అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మినిమం 12% కట్ ఆఫ్ అవుతుంది. ఓకే, అలా మనం ఒక 20 years ఇన్వెస్ట్ చేసినాం అనుకుందాం, 15,000 per month 20 years. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 36 lakhs. సో కానీ మనకు వచ్చే టోటల్ అమౌంట్ ఎంత, ఆల్మోస్ట్ 2 crores. అంటే ఇక్కడే చూసుకోండి ఎంత అమౌంట్ కంపౌండింగ్ అయిందో. ఇది మనకు స్టాక్ మార్కెట్ యొక్క గ్రేట్నెస్. మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత, 36 lakhs మాత్రమే, కానీ మనకు వచ్చేది 2 crores. మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, 15,000, జస్ట్ అంతే 15,000 ఇన్వెస్ట్ చేస్తే. ఓకే, మేము 15,000 ఇన్వెస్ట్ చేయలేము అంటే మనం ఓకే క్యాలిక్యులేట్ చేసి చూసుకోవచ్చు, 15,000 బదులుగా 5,000 పెట్టి కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇది ఒక ఆప్షన్, ఎస్ఐపి అనేది ఒక ఆప్షన్. మంత్లీ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఖర్చులకని దాపెట్టుకున్న పైసలు మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నాం, మరి మన ఖర్చులకు ఎలా అనుకుంటే సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అని ఎస్డబ్ల్యూపి అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేస్తూ మనం విత్డ్రా కూడా తీసుకోవచ్చు. దానికి కూడా క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, ఎస్డబ్ల్యూపి క్యాలిక్యులేటర్స్ అని ఉంటాయి. దాని ప్రకారం మనం చూసుకోవచ్చు. మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1 crore, మనం తీసుకునే అమౌంట్ విత్డ్రా 1 lakh. మార్కెట్ యొక్క ఓకే ఓవరాల్ రిటర్న్స్ 15% అనుకుందాం. అలా 5 yearsకి మనం తీసుకున్నా కానీ మనం 60 lakhs దాకా విత్డ్రా చేసుకుంటాం. మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత, 1 crore. మనం తీసుకున్నాం విత్డ్రా ఎంత తీసుకున్నాం, 60 lakhs. కానీ అయినా కానీ మన వాల్యూ ఎంత ఉంటుంది, 1 crore 14 lakhs దాకా ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసింది 1 crore కదా, దాని తర్వాత కూడా మనం 60 lakhs విత్డ్రా చేసినాం. అప్పుడు ఎంత ఉండాలి అమౌంట్, మనకు వచ్చేది రిటర్న్ 40 lakhs ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకి ఎంత రిఫ్లెక్ట్ చేస్తుంది, 1 crore 14 lakhs రిఫ్లెక్ట్ చేస్తుంది. అదే కాంపౌండ్ యొక్క మ్యాజిక్. ఓకే, ఇది ఎస్డబ్ల్యూ అనేది ఒక ఆప్షన్. ఓకే, లేదు నాకు ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, పార్ట్ టైం ఒక హాఫ్ టైం కాలేజ్కి వెళ్ళొస్తారు, లేదా ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కాలేజ్కి వెళ్ళొస్తారు. మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను కొద్ది గొప్ప నేర్చుకొని కొద్ది గొప్ప టైం ఇన్వెస్ట్ చేసి అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తా, నాకు ప్రాఫిట్స్ కావాలి, ఒక సైడ్ ఇన్కమ్ కావాలి.
ఒక శాలరీ రూపంలో సైడ్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఇంట్రా ట్రేడింగ్ ఒకటి, ఆప్షన్స్ ట్రేడింగ్ ఒకటి, ఇంకా ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఒకటి. ఓకే, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ దాంట్లో ఏముంటుందంటే కొంచెం కొద్దిగా మనం నాలెడ్జ్ అనేది ఉపయోగించాలి, కొద్ది గొప్ప మనం టైం కేటాయించాలి. ఎందుకంటే ఆప్షన్స్ చాలా హెవీగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఆ హెవీ ఫ్లక్చువేషన్ని మనం రీసెర్చ్ చేసి దాంట్లో పర్టికులర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మనం స్టాప్ లాస్, మన టార్గెట్స్ ఫిక్స్ చేసి కన్సిస్టెన్సీగా మార్కెట్ మీద ఫోకస్ చేస్తే మనం ఒక పార్ట్ టైం శాలరీలా మార్కెట్ నుంచి తీసుకోవచ్చు. అవి మన ఖర్చులకు పనికొస్తాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయంటే, ఒక ఆప్షన్ వాల్యూ 25 to 26 రూపీస్ ఉన్న ఆప్షన్ వాల్యూ ఎట్ ఏ టైం విత్ ఇన్ మినిట్లో 320 రూపీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే 12 టైమ్స్ ఎక్కువ రిటర్న్స్. అంటే చూసుకున్నట్టయితే ఆప్షన్స్లో మనం కనుక ఒక 10,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే అది విత్ ఇన్ మినిట్లో 1.2 lakhs అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే 1 lakh ఇన్వెస్ట్ చేసినట్టయితే 12 lakhs అలా ఉంటుంది అనమాట ఆప్షన్స్. కాకపోతే ఏంటంటే ఆప్షన్స్ అనేవి కొంచెం రిస్కీ. ఆ రిస్క్ని కూడా మనం మేనేజ్ చేస్తూ ఇన్వెస్ట్ చేయాలి అంటే కొంచెం టైం కేటాయించి నేర్చుకోవాలి. అలాగే మూమెంట్ని ట్రాక్ చేస్తూ చూస్తూ ఉండాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే లేదు ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అంటే ఇది కూడా కొంచెం రిస్కీగా ఉంది, లేదు జస్ట్ నాకు ఒక ఖర్చులకి ఒక మంత్లీ కొంచెం ఇన్కమ్ వస్తే చాలు, జస్ట్ ఖర్చులకి ఒక శాలరీ పరంగా కొంచెం సైడ్ ఇన్కమ్ వస్తే చాలు అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎక్కువ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు ఆ స్టాక్స్ కొంచెం డివిడెండ్ రూపంలో మనకు సైడ్ ఇన్కమ్లా మనకు పేమెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. అవి మన డాష్బోర్డ్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, లేదా మన డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లోకి పడిపోతాయి. మనకు ఒక ఖర్చులకి ఉపయోగించేలా మనకు డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టాప్ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఏమేమి ఉంటాయో మనం అది కూడా కొంచెం రీసెర్చ్ చేసి మంచిగా ఎక్కువ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే మన ఇన్వెస్ట్మెంట్ అలానే ఉంటుంది. మనకు మంత్లీ ఆర్ క్వార్టర్లీ మనకు మన అకౌంట్లోకి అమౌంట్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఆ అమౌంట్ వేయడానికి వస్తాయంటే మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది అంటే అది దానికి వచ్చిన ప్రాఫిట్ని దాంట్లో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్కి కూడా ఇవ్వాలి అని డివైడ్ చేసి ఇస్తుంది అనమాట. ఆ డివిడెండ్ గురించి ఒక కంప్లీట్ వీడియో చేయాలనుకుంటే మాత్రం కామెంట్లో మెన్షన్ చేయండి, దాని మీద కూడా ఒక కంప్లీట్ బిగ్ వీడియో చేసేద్దాం. ఓకే, ఓవరాల్గా ఇది మనం స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తామంటే మనకు ఒక సైడ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్ని డిఫరెంట్ వేస్ ఉంటాయి. దాంట్లో మనకి ఏ వే బెటర్ అనేది మనం చూస్ చేసుకొని దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళి మనకు ఒక సైడ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట. ఏం లేదు, మన మొబైల్ నుంచి వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు, చాలా ఈజీ. సో దట్స్ ఇట్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే ఇలా స్టాక్ మార్కెట్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని డౌట్ వచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. దట్స్ ఇట్. బాయ్.